బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన హై స్కోరింగ్ గేమ్లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ సాధించినప్పటికీ చివరకు ఆర్సీబీ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన అనంతరం గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తమ ఓటమికి గల కారణాలను తెలిపాడు. గిల్ మాట్లాడుతూ, మా బ్యాటింగ్ సమయంలో 10 ఓవర్స్ పూర్తయ్యేటప్పటికి మేము చాలా బెటర్ పొజిషన్లో నిలిచాం. కానీ ఆ తర్వాత కీలక సమయంలో మేము చేసిన మిస్టేక్స్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి. ముఖ్యంగా డెత్ ఓవర్స్లో మా బ్యాటర్స్ తరబడ్డం ఈ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. 16వ ఓవర్ నుంచి 19వ ఓవర్ వరకు ఉన్న ఆ 3 ఓవర్లు మ్యాచ్ను మలుపు తిప్పాయి. ఆ సమయంలో ఆశించిన స్థాయిలో బౌండరీలు రాకపోవడం వల్ల జట్టు స్కోర్ 220 దాటాల్సిన చోటు నుంచి 205 దగ్గరే ఆగిపోయింది. డెత్ ఓవర్లో బ్యాటర్లు మరింత వేగంగా ఆడుంటే మేము బెటర్ పొజిషన్లో ఉండేవాళ్లం. ఇక చేజింగ్లో మొదటి ఓవర్లోనే విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్ను వాషింగ్టన్ సుందర్ డ్రాప్ చేయడంతో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. అది మా బౌలర్లపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. అలాగే ఈ వికెట్పై పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేయడంలో మా బౌలర్స్ ఫెయిల్ అయ్యారు. దాన్ని ఆర్సీబీ బ్యాటర్స్ చక్కగా యూజ్ చేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో సాయి సుదర్శన్ అద్భుతమైన సెంచరీతో మెరిచాడు. లాస్ట్ 2-3 మ్యాచెస్ నుంచి తక్కువ స్కోర్లకే అవుట్ అయినప్పటికీ ఈ రోజు తన కసిని మొత్తం ప్రదర్శిస్తూ టీంను ఆదుకున్నాడు. ఇదే క్రమంలో సరదాగా ఓ కామెంట్ చేస్తూ, సాయి ఈరోజు అద్భుతంగా ఆడాడు, కానీ వచ్చే మ్యాచ్ లో పవర్ ప్లే సమయంలో నాకు కూడా కొంచెం ఎక్కువ స్ట్రైక్ ఇస్తాడని కోరుకుంటున్నానంటూ నవ్వుతూ వ్యాఖ్యానించాడు. ఇక చేజింగ్ లో ఆర్సీబీ దూకుడు కాడుతున్నప్పుడు రిక్వైర్డ్ రన్ రేట్ ను కంట్రోల్ చేయడానికి స్పిన్నర్స్ తో బౌలింగ్ చేయించినా ఫలితం లేకుండా పోయింది. ఏదేమైనా ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తిరిగి గట్టిగా కంబ్యాక్ చేస్తాం. బౌలింగ్ లో నిలకడ లేకపోవడం, ఫీల్డింగ్ లో చిన్న చిన్న పొరపాట్లు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో వెనుకబడినప్పటికీ సాయి సుదర్శన్ వంటి కీలక ఆటగాళ్లు ఫామ్ లోకి రావడం జట్టుకు సానుకూలాంశమని, సమిష్టిగా పోరాడి వచ్చే మ్యాచ్ లో విజయం సాధిస్తామని గిల్ వివరించాడు.